जब ये डर आपके अंदर भर दिया जाएगा, इस डर को बचाने के लिए आएगा डिपार्टमेंट नंबर 4, मोदी की कल्ट ऑफ पर्सनैलिटी। कौन आपको बचाएगा? मोदी जी आपको आकर बचाएंगे। मोदी जी हमारे लॉर्ड एंड सेवियर हैं। व्हाट्सएप मैसेजेस पर आपको एहसास दिलाया जाएगा कि मोदी कोई इंसान नहीं, वो तो कृष्ण के अवतार है, राम के अवतार है। అర్థమైందా హౌ వాట్సాప్ యూనివర్సిటీ పనిచేస్తుంది అనేది. ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా ఎడ్డి పాడుకోలేక బతుకుతామంటే అందరికి నష్టం జరుగుతుంది. గుజరాతీ నాయకులకి, గుజరాతీ వ్యాపారులకి, గుజరాతీ ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులకి, వీళ్ళకి తప్ప మిగతా అందరికి నష్టం జరుగుతుంది. అన్ని మతాల వారికి ఎక్కువ మంది హిందువులే ఉన్నారు కాబట్టి ఈ హిందువులకే ఎక్కువ నష్టం జరుగుతుంది. హిందువులందరూ మూలవాసులు. అందుకే అంటున్నా బ్రాహ్మణులు వేరు, మనువాదులు వేరు, ఈ యొక్క సనాతన ధర్మం వేరు, మూలవాసులు హిందువులు వేరు. ఇది గ్రహించాలి. నేను చెప్పిన తప్పైతే హిందూ శబ్దము వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులో చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి. అందరి మీద ఉంది. ముస్లింస్ క్రిస్టియన్సే కాదు, హిందువుల మీద ఎక్కువ ఉన్నది, మూలవాసుల మీద. మెజారిటీ హిందువులమే, 1% కూడా లేరు ఆర్యులు. అర్థమైందా? ఈ బ్రాహ్మణులు అందరిని ఇబ్బంది పెడుతున్నారు. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు హిందువులని. ఇక తర్వాత క్రిస్టియన్, ముస్లిమ్స్ ఇంకా వరస్ట్. నువ్వు నాకు 100 బైబిల్ తెచ్చి నేను జాయిన్ అవుతానా? నాకు నచ్చితే జాయిన్ అవుతా కానీ ఎవరో చెప్తే జాయిన్ అవుతానా? కాను కదా. నీకు తెలియకుండా నీ దేశంలోకి వేరే దేశపోడు ఎట్లా వస్తాడు? నువ్వే అలా చేయమంటేనే వస్తాడు. ఇప్పటివరకు విచారణ ఏది? ఇప్పటివరకు దోషులకు శిక్షలేవి? వారం రోజులు గోల వేయాలి, కథం. నీ ఎన్నికల్లో గెలవాలి, కథం. మళ్ళీ అంతే. ఎన్నేళ్ళు సేమ్ ఓల్డ్ టెక్నిక్ ఎన్ని రోజులు వాడతావు? ఎల్లకాలం వర్క్ కాదు అది. ప్రజలు గ్రహిస్తున్నారు. మొన్న 400 వచ్చాడు నీవు గ్రహించకపోతే. అది కులగన్న కూడా బీహార్ ఎన్నికల కోసం చేయడు వాడు. మహిళా బిల్లు పాస్ చేసిండు. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేడు? పార్లమెంట్ చేయలేదు. మరి ఆయా రాష్ట్రాలనే చేయొచ్చు కదా. చెయ్యడు వాడు. టైం పాస్. ఎన్నికలు అయ్యేదాకా నడి సముద్రంలో ఉన్నప్పుడు ఓడమల్లయ్య అన్నాయంట. రోడ్డు మీదకి వచ్చినాక బోడమల్లయ్య అన్నాయంట. వెనకట ఇట్లా అంటాడు. గంతే. ఎన్నికల కోసం కులకన్న అన్నాడు బీహార్ ఎన్నికలు. అది అయిపోగానే కథం ఆడ. ఎందుకంటే జర అక్కడ ఈ బీసీ ఫీలింగ్ ఎక్కువ. ఈ మండల్ కమిషన్ వచ్చినాక ఈ బీసీ పార్టీలన్నీ పైకి వచ్చినాయి అప్పుడు. అందుకని ఆడ కులం ఫీలింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఈ ఠాకూరు యాదవులు ఇట్లా ఉంది కాబట్టి అది ఎన్నికల కోసం చెప్పిండాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ పొద్దుగాలు వేస్తే కులగన్న అంటుండే కదా. ఎన్నికల ప్రచారం అదే చేస్తాడు ఇప్పుడు. కాబట్టి మేము కూడా బీసీలు అనుకూలం అంటే బీసీలు ఓట్లేస్తారని ఆశపడుతున్నాడు బీహార్ ఎన్నికల కోసం. 11 జనాభా లెక్కలని 2021 వేయాలి. కోవిడ్ వచ్చింది అన్నాడు. ఇప్పటి వరకు చేస్తలేడు. ఎప్పుడు చేస్తాడో దేవుని కెరక. శివం ఉంటే మాది, శవం ఉంటే మాది. శివం నథింగ్ బట్ ఎవరు? బుద్ధుడే శివుడు అని పేరు మార్చిండు వీడు. అర్థమైందా? ఆ దెబ్బలు పడ్డాడు కూడా నీ అన్ననే తమ్ముడే కదరా. నువ్వు పెట్టిన వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయి ఉంటాడు కదా. దళిత సోదరుడు అయి ఉంటాడు కదా మోస్ట్ ప్రాబబ్లీ. మరి ఏం చేయమంటారా? నువ్వు మూతికి ముంత కడితే కట్టించుకోవాలా? ముట్టికి చీపురు కడితే కట్టించుకోవాలనా? ఏం చేయమంటావు? ఊరికి దూరం పెడితే ఉండమంటావా? ఊళ్ళకి రానియకపోతే అట్లనే ఉండమంటావా? రథం గుంజమంటే గుంజుకోవాలనా? ఏం చేయమంటావు వాళ్ళని? ఇప్పటికి ఊడి చెప్పని ఎవరు చెప్తారా? దళితులు చేస్తున్నారు కదరా. ఇప్పటికి డబ్బుతో ఎవరు కొట్టిస్తారు? వాళ్ళనే కదరా. మానేయండి కుల వృత్తులు అన్ని కులాలకు చెప్తున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కుల వృత్తులు మానేయండి. అప్పుడే సమానత్వం వస్తుంది. ఏ పనైనా చేసుకొని బతకండి. పైసలు వచ్చే పని అందరు చెప్తారు కదరా. పైసలు రాని పని, గలీజ్ పని మనతోటి చేస్తారు కదా. స్వీట్ షాపులు అందరు పెట్టుకుంటారు. బట్టలు అమ్మే షాపులు అందరు పెట్టుకుంటారు. పెద్ద రైతులకు సంబంధించిన పనిముట్లు అమ్మేటి అన్నిట్లా మిగతా వాళ్ళు వచ్చేస్తారు వేరే వాటిల్లో. బ్యూటీ సెలూన్లు అన్ని మతాలు, అన్ని కులాల్లో నడుపుతారు. కానీ మంగళ షాప్ మాత్రం మంగళోడే నడుపుకుంటాడు. సమానత్వం కావాలి, ఆత్మగౌరవం కావాలంటే ఫస్ట్ చేయాల్సింది మాదిగడ్డ అప్పు కొట్టుడు బంద్ చేయరి, సాకలైన బట్టలు ఉతుకుడు బంద్ చేయరి, మంగళైన గడ్డంగికుడు బంద్ చేయరి, షాలైన మగ్గన్నేసుడు బంద్ చేయరి. ఒకవేళ అదే వృత్తి చేయాలనుకున్నా డిఫరెంట్ గా చేయండి. ఇప్పుడు బ్యూటీ సెలూన్ పెట్టుకున్నట్టు మీరు కూడా మంగళ షాప్ కాకుండా బ్యూటీ సెలూన్ లాంటిది పెట్టుకోండి. అర్థమైందా? ఒక లాండ్రీ షాప్ పెట్టుకోండి. కానీ అట్లనే చేయకండి. అలా పైసలు రావు, మళ్ళా అవమానము, అన్నిటికి దూరము. అదేదో గలీజ్ పని. వాడే ముడ్డి కడుక్కోవడానికి వాడు ఇబ్బంది పడతాడు. వాని ముడ్డి మనం ఎందుకు కడుగుతారా? అమ్మ కడుపులకి అందరం అట్లనే వచ్చినాం కదా. కాదు, ఎవడైతే సోకాలు అగ్రకులం అన్నాడు డిఫరెంట్ గా చేస్తారా వాళ్ళు? అందరూ ఆడ మగ ఎట్లా చేస్తారో అన్ని అట్లా చేస్తారు కదా. వాళ్ళ మీద డిఫరెంట్ గా ఎండబడుతుందా? మరి ప్రకృతి పరంగా ఎక్కడ డిఫరెన్స్ లేనప్పుడు ఈ గోడ ఓడి పెట్టిండు. ప్రకృతి పెట్టలేదు కదా. ఎవడో ఈ బాబన్ నా కొడుకు పెట్టిండు. దాన్ని మనం ఎందుకు పాటించాలి? ఆలోచించండి. ఓకే.